స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమికల్ బాండింగ్ చాప్టర్ నుండి MOED ఆఫ్ O2 మాలిక్యూల్ గురించి నేర్చుకుందాం. సో ఇంతకుముందు వీడియోలో మనం MOED ఆఫ్ N2 మాలిక్యూల్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు MOED ఆఫ్ O2 మాలిక్యూల్ గురించి నేర్చుకుందాం. మరి O2 మాలిక్యూల్లో రెండు ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి. ఆక్సిజన్ Z ఈక్వల్ ఎంత 8. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. 2p4 అంటే చూడండి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ అంటే ఎలా ఉంటాయి? అకార్డింగ్ టు హున్స్ రూల్ 1 2 3 4 అంటే 2px లో 2 ఎలక్ట్రాన్స్, 2py 1 ఎలక్ట్రాన్, 2pz 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ని మనం అటామిక్ ఆర్బిటాల్స్ లో ఫిల్ చేద్దాం. ఇక్కడ ఇంతకుముందు వీడియోలో మనం క్లియర్ గా నేర్చుకున్నాం కదా, ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ లోవర్ ఎనర్జీ లెవెల్, హయ్యర్ ఎనర్జీ లెవెల్, ఇక్కడ హయ్యర్ ఎనర్జీ లెవెల్. 1s ఆర్బిటాల్ కి 1s ఆర్బిటాల్ కంటే 2s ఆర్బిటాల్ కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. 2s కంటే ఈ 2p ఆర్బిటాల్ కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. 2px 2py 2pz ఈ మూడు ఆర్బిటాలకి ఎనర్జీ ఈక్వల్ గా ఉంటుంది. వీటిని ఏమంటారు? డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. అందుకే ఈ మూడింటిని ఒకే చోట వేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ కింది నుంచి పై వరకు ఏమవుతుంది? ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి 1s2 2s2 2p4 అన్నారు కదా. ఇక్కడ చూడండి ఇది ఆక్సిజన్ ఆటమ్, ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్, ఇక్కడేమో O2 మాలిక్యూల్. ఆక్సిజన్ ఆటమ్ లోని ఆర్బిటాల్స్ వేసాం. 1s ఆర్బిటాల్, 2s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్స్. ఇక్కడ కూడా 1s ఆర్బిటాల్, 2s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్స్. సో ఇది ఒక ఆక్సిజన్ ఆటమ్ కి చెందిన అటామిక్ ఆర్బిటాల్స్, ఇది ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ కి చెందిన అటామిక్ ఆర్బిటాల్స్. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ కలిసిపోయినప్పుడు ఏం ఫామ్ అవుతాయి? మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని మనం మధ్యలో వేసాం. O2 అంటే మాలిక్యూల్ కదా, ఇవన్నీ కూడా ఏంటి? మాలిక్యులర్ ఆర్బిటాల్స్. మరి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని ఏ విధంగా లేబులింగ్ చేసాం? సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s, పై 2pz, సిగ్మా 2pz, పై 2px, పై 2py, అదేవిధంగా పై స్టార్ 2py, పై స్టార్ 2px, పై స్టార్ 2py, సిగ్మా స్టార్ 2px. ఈ విధంగా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని ఈ నేమ్స్ తో మనం పిలుస్తాం. ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ అటామిక్ ఆర్బిటాల్స్ రెండు కలిసిపోతున్నాయి. ఈ ఆక్సిజన్ లోని ఒక 1s ఆర్బిటాల్, ఇంకొక ఆక్సిజన్ లోని 1s ఆర్బిటాల్, ఇవి రెండు కలిసిపోయి మనకి సేమ్ నంబర్ మళ్ళీ రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్స్ టు ఫార్మ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అండ్ ఇక్కడ ఒక ఆటమ్, ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ తక్కువగా ఉంది. దీన్ని బాండింగ్ ఆర్బిటాల్ అంటారు. ఏవిటికైతే ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో వాటిని యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అంటారు. దాన్ని మనం స్టార్ తో ఇండికేట్ చేస్తాం. సో ఇది మనం క్లియర్ గా మనం ఇంతకుముందు N2 మాలిక్యూల్ యొక్క MOED లో నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి ఆ వీడియోని కూడా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ చేస్తూ పోదాం. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 3+3 ఎన్ని 6 ఆర్బిటల్స్ పార్టిసిపేట్ అయినాయి. 6 ఆర్బిటల్స్ కలిసిపోతున్నాయి కాబట్టి మనకి ఎన్ని ఆర్బిటల్స్ వస్తాయి? 6 ఆర్బిటల్స్ వస్తాయి. ఆ 6 లో 3 మాలిక్యులర్ ఆర్బిటల్స్ కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. వీటిని 3ని బాండింగ్ ఆర్బిటల్స్ అంటారు. ఇంకా 3 ఆర్బిటల్స్ కి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఈ అటామిక్ ఆర్బిటల్స్ కంటే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. వీటిని యాంటీ బాండింగ్ ఆర్బిటల్స్ అంటారు. వీటిని స్టార్ తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు 1s2 2s2 2p4 ఈ ఎలక్ట్రాన్స్ ఇందులో ఫిల్ చేద్దాం. ఇక్కడ చూడండి 1s2 2s2 2p4 అంటే అకార్డింగ్ టు హున్స్ రూల్ ఫిల్అప్ చేయాలి. 1 2 3 4 2p4 1s2 2s2 2p4 అన్నాం కాబట్టి 1 2 3 4 2px లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్. ఇంతకుముందు వీడియోలో మనం నైట్రోజన్ మాలిక్యూల్ లో నేర్చుకున్నప్పుడు అక్కడ 1 1 1 అన్నిట్లలో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ ఆక్సిజన్ కి వచ్చేసరికి ఇక్కడ ఒక్క చోట మాత్రమే చేంజ్ అవుతుంది. మొత్తం సేమ్ ఉంటుంది. 1s2 2s2 2p3 వస్తుంది. అక్కడ 3 అన్నప్పుడు 1 1 1 వస్తాయి. కానీ ఇక్కడ ఆక్సిజన్ లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 1s2 2s2 2p4 1 2 3 4 2p4 ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ అనేది ఆక్సిజన్ లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్. ఈ రెండు ఆక్సిజన్ ఆటమ్స్ అటామిక్ ఆర్బిటల్స్ అన్ని కలిసిపోతున్నాయి. కాబట్టి 8+8 ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి? 16 అవుతాయి. 16 అయినప్పుడు మనం వీటిలో 16 ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేయాలి. మరి ఇక్కడ చూడండి N2 మాలిక్యూల్ కి O2 మాలిక్యూల్ కి తేడా ఏంటి అంటే ఇక్కడ సేమ్ అన్ని ఆర్బిటల్స్ సేమ్ వేస్తాం. ఇక్కడ ఒక్కటే చేంజ్ అవుతుంది. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు.
ఈ సింగిల్ ఆర్బిటాల్ని పైన వేయాలి, ఈ 2 ఆర్బిటాల్స్ని కింద వేస్తే మనకి MOED ఆఫ్ N2 మాలిక్యూల్ వస్తుంది. తర్వాత నేను అది కూడా చూపిస్తాను. ఒకసారి అయితే ఎలక్ట్రాన్ ఫిల్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, దీంట్లో కూడా 8 ఎలక్ట్రాన్స్. మొత్తం ఎన్ని? 8 + 8 అంటే 16 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. కానీ ఎన్ని? 15 16. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసినాం? 16 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసినాం. ఇప్పుడు 16 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసినప్పుడు ఇక్కడ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఇది గుర్తుపెట్టుకోండి, 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్నో క్యాలిక్యులేట్ చేస్తే మనం బాండ్ ఆర్డర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని. బాండింగ్ అంటే స్టార్ లేనివి 1 2 3 4 5 6 7 8 9 10 బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేద్దామంటే స్టార్ ఉన్నవి 1 2 3 4 5 6. ఎన్ని ఉన్నాయి? యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి. బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి MOED ఆఫ్ O2 మాలిక్యూల్. MOED ఆఫ్ O2 మాలిక్యూల్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా చెప్తాము? సిగ్మా 1s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సిగ్మా స్టార్ 1s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సిగ్మా 2s 2 ఎలక్ట్రాన్స్, సిగ్మా స్టార్ 2s లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సిగ్మా 2pz లో 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ పై 2px పై 2py రెండింటికి ఈక్వల్ ఎనర్జీ ఉంది కదా, రెండింటిలో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనం ఇందాక పెట్టాం కదా 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎందులో ఉన్నాయి? అవి పై స్టార్ 2px లో, మళ్ళీ పై స్టార్ 2py లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేది ఉంది. ఇప్పుడు బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేద్దాం. బాండ్ ఆర్డర్ ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, నంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. నంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6 బై 2 అంటే 4/2 అంటే ఎంత? 2. అంటే ఆక్సిజన్ యొక్క బాండ్ ఆర్డర్ ఎంత? 2. ఆక్సిజన్ మాలిక్యూల్ వేసినప్పుడు ఆక్సిజన్ కి మధ్య ఏముంటుంది? డబుల్ బాండ్ ఉంటుంది. బాండ్ ఆర్డర్ ఈస్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ద ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ఈ మాలిక్యూల్ లోపల 2 ఆటమ్స్ మధ్యన ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 బాండ్స్ ఉన్నాయి. ఆ 2ని మనం ఏమంటున్నాం? బాండ్ ఆర్డర్ అంటున్నాం. సో బాండ్ ఆర్డర్ అనేది నథింగ్ బట్ ఈ 2 ఆటమ్స్ మధ్య ఉన్న నంబర్ ఆఫ్ బాండ్స్, ఎన్ని బాండ్స్ ఉన్నాయి దాన్నే మనం బాండ్ ఆర్డర్ అంటాం. అదే N2 మాలిక్యూల్ తీసుకుంటే బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది? N కి మధ్య ఎన్ని బాండ్స్ ఉంటాయి? 3 ఉంటాయి. కాబట్టి బాండ్ ఆర్డర్ ఎంత? 3. ఆ విధంగా ఇక్కడ చూడండి, ఇందాక మనం చూసాం కదా, పై స్టార్ 2px లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, పై స్టార్ 2py లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి ఇట్ హ్యాస్ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ పై స్టార్ 2px అండ్ పై స్టార్ 2py ఆర్బిటాల్స్. అందుకని ఇది పారామాగ్నెటిక్ నేచర్ ని కలిగి ఉంటుంది. ఆక్సిజన్ హ్యాస్ పారామాగ్నెటిక్ నేచర్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ పై స్టార్ 2px అండ్ పై స్టార్ 2py ఆర్బిటాల్స్. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ N2 మాలిక్యూల్, ఇది N2 మాలిక్యూల్, ఇది O2 మాలిక్యూల్. N2 మాలిక్యూల్లో ఎక్కడైనా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? అన్ని పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఇట్ హ్యాస్ నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అందుకని ఇది డయామాగ్నెటిక్. ఇక్కడ నైట్రోజన్లో చూడండి, ఇవన్నీ పేర్సే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అందుకే O2 ఈస్ పారామాగ్నెటిక్ మాలిక్యూల్. ఇక్కడ పై స్టార్ 2px పై స్టార్ 2py లో క్లియర్ గా రాయలేదు చూడండి, పై స్టార్ 2px ఇది పై స్టార్ 2py. ఈ రెండిట్లో కూడా 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి O2 అనేది పారామాగ్నెటిక్ కాంపౌండ్. ఇప్పుడు డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. మొత్తం సేమ్ ఉంటుంది. ఇక్కడ 2px లో ఇక్కడ నైట్రోజన్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటే ఆక్సిజన్ లో 2px లో 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2px లో 1 ఎలక్ట్రాన్ ఉంటే ఇక్కడ 2px లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకా మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక్కటి చేంజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ పై 2px పై 2py అనేవి కింద ఉన్నాయి. ఇక్కడ చూడండి, పై 2px పై 2py అని పైన ఉన్నాయి. ఈ సింగిల్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో సిగ్మా 2pz ఉంది కదా, ఇది పైన వేసాం, ఇది కింద వేసాం. ఈ రెండింటిని ఇది పైకి ఇది కిందికి అంటే చాలు మనకేమొస్తుంది? MOED ఆఫ్ O2 మాలిక్యూల్ వస్తుంది. ఆ డయాగ్రామ్ వేసిన తర్వాత ఎలక్ట్రాన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఏం ఫిల్ చేస్తాం? ఇక్కడ 14 ఎలక్ట్రాన్స్, దీంట్లో 7 ఎలక్ట్రాన్స్, ఇందులో 14 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేస్తాం. ఇక్కడ O2 మాలిక్యూల్లో ఫిల్అప్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్, కాబట్టి ఫిల్అప్ చేసేటప్పుడు 16 ఎలక్ట్రాన్ ఫిల్అప్ చేస్తే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా మనం MOED ఆఫ్ N2 O2 మాలిక్యూల్స్ ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.